ప్రభువు యెహోషువతో ఇలా అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు తోడే ఉంటాను అని వాగ్దానం చేస్తే, ఈ 7వ వచనంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన షరతులను లేదా బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిబ్బరము మరియు బహుధైర్యంగా ఉండు అంటే దేవుడు తోడై ఉన్నాడని తెలిసినప్పుడు మనకు ఉండాల్సింది భయం కాదు, ధైర్యం. అయితే ఈ ధైర్యం మన సొంత సామర్థ్యం మీద కాదు, దేవుని వాక్యం మీద ఆధారపడి ఉండాలి. బహుధైర్యము అంటే ఎంతటి కష్టకాలమైనా దేవుని మాటకు కట్టుబడి ఉండే స్థిరత్వం. ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను అంటే మనకు నచ్చినవి కొన్ని చేసి కష్టమైనవి వదిలేయడం కాదు. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అని అంటే లోకపు ఆకర్షణల వైపు కానీ అంటే ఎడమకు, స్వనీతి వైపు కానీ అంటే కుడికి వెళ్లకుండా దేవుని వాక్యం అనే ఇరుకైన మార్గంలోనే నడవాలి. మనం చేసే ప్రతి పనిలో చక్కగా ప్రవర్తించడం అనేది మన తెలివితేటల మీద కాదు, దేవుని వాక్యానికి మనం ఇచ్చే విలువ మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం మన పాదాలకు దీపంగా ఉన్నప్పుడు మనం తడబడే ప్రసక్తే ఉండదు. ప్రార్థన. దేవా, యెహోషువలే మేము కూడా మీ వాక్యాన్ని దివారాత్రంలో ధ్యానిస్తూ దానిని మా జీవితాల్లో అన్వయించుకునేలా మీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించండి. ఏ ఆయుధము లేకుండానే యెహోషువకు గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ బిడ్డ జీవితంలో కూడా అద్భుతమైన కార్యములు జరిగించి నీ మహిమ కొరకు వాడుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.